నిజంగానే సుమంత్ మృణాల్ ఠాకూర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా? ప్రాణంగా ప్రేమించుకున్న సుమంత్ కీర్తిరెడ్డి పెళ్లి తర్వాత ఎందుకు విడాకులు తీసుకున్నారు? సినిమా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సుమంత్ ఎందుకు స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు? సుమంత్ నెట్వర్క్ ఎంత అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సుమంత్ 1975లో హైదరాబాద్లో జన్మించి అక్కినేని నాగేశ్వరరావు గారి మొదటి మనవడిగా పెరిగాడు. చిన్ననాటి నుంచే సినిమా రంగం మీద ఆసక్తి ఉన్న అతను యాక్టింగ్ శిక్షణతో పాటు మిషిగన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. 1999లో ప్రేమకథా సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించి సత్యం, గోదావరి, మధుమాసం వంటి హిట్లతో గుర్తింపు పొందాడు. అతని మొదటి భార్య కీర్తిరెడ్డితో 2004లో పెళ్లి అయినా అభిప్రాయ భేదాల వల్ల 2006లో విడాకులు తీసుకున్నారు. కీర్తి తర్వాత లండన్లో సెటిలైంది. ఇప్పుడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు తగినట్టే మృణాల్ ఠాకూర్ సుమంత్ భుజంపై తల వాల్చుకొని ఫోటోస్కి ఫోజులివ్వగా ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవటంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అక్కినేని ఫ్యామిలీ నుండి గ్రీన్ సిగ్నల్ రావటంతో 57 ఏళ్లున్న సుమంత్ 32 ఏళ్ల మృణాల్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు గట్టిగా హల్చలవుతున్నాయి. సుమంత్ దాదాపు 36 సినిమాల్లో నటించగా ఒక సైమా అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో సీతారామం వంటి హిట్ చిత్రాలతో తన రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. సుమంత్ రీసెంట్ గా హీరోగా చేసిన అనగనగా అనే మూవీ ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుండగా ఆ మూవీ పైన అటెన్షన్ రావాలంటే సుమంత్ కి మరియు మృణాల్ కి మధ్య ఎఫైర్ లాంటి న్యూస్ బయటికి వస్తే తప్ప ఆ మూవీ పైన హైప్ పెరగదని పిఆర్ టీం చేసే స్టంట్ అనే చెప్పొచ్చు. ఇక సుమంత్ డేటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే 57 ఏళ్లైనా అతనికి పెళ్లిపై ఎటువంటి ఉద్దేశం లేనందువల్ల మృణాల్ ఠాకూర్తో డేట్ వరకు మాత్రమే కాని పెళ్లి వరకు వెళ్లే బంధం కాదని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. For more interesting videos, please subscribe to Raw Facts in Telugu. Thank you.